ఇక ఒక విషాదకరమైనటువంటి వార్త చెప్పుకోవచ్చు. భార్య మరణాన్ని తట్టుకోలేక ఎస్ఐ ఆత్మహత్య. 5 రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత మరొకరు వీళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఇద్దరు కూడా భార్యాభర్తలు. ఒకరేమో ఎస్ఐ, ఇంకోమో వాళ్ళ భార్య కూడా. అంటే 5 రోజుల వ్యవధిలోనే ఒకరి తర్వాత మరొకరిగా దంపతుల బలవర మరణం. కరీంనగర్‌లో విషాదం. అనాథలుగా మిగిలినటువంటి వారు ఇద్దరు కుమారులు. చాలా గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్ఐగా కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్, ఆయన భార్య అయినటువంటి దివ్య. సో కడుపు నొప్పి భరించలేక గన్నేరు పప్పును దంచుకొని తిన్న తర్వాత ఆమె వాళ్ళ తండ్రికి ఫోన్ చేసింది. దాని తర్వాత భర్తకు ఫోన్ చేసింది. సో డ్యూటీలో ఉన్నటువంటి భర్త సైతం కూడా హుటాహుటిన ఇంటికి రాగానే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి తన భార్య అయినటువంటి దివ్యని హాస్పిటల్కి తరలించలోగా ఆమె చనిపోయింది. దాని తర్వాత 5 రోజుల వ్యవధిలోనే, అంటే నిన్న 5 రోజుల కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఎస్ఐ బట్టలు మార్చుకోవడానికి రూమ్లోకి వెళ్ళిండు. 2-3 గంటలైనా కానీ బయటికి రాకపోవడంతో ఏంటిదని చెప్పేసి కిటికీలోకి వెళ్ళి చూస్తే ఆయన కూడా చంద్రశేఖర్ ఎస్ఐ కూడా ఫ్యాన్ కూరేసుకొని ఆయన కూడా చచ్చిపోయాడు. సో ఇక్కడ చాలా రకాలైనటువంటి నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఏది ఆమె చనిపోయినప్పుడు, దివ్య చనిపోయిన రోజు ఏమైందంటే ఆ దివ్య మరణం పైన అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఈ యొక్క దివ్యను ఇబ్బంది పెట్టి చంపింది భర్త అయినటువంటి చంద్రశేఖర్ అని చెప్పేసి ఆ గ్రామస్తులు కానీ బంధువులు కానీ కొంత ఆందోళన చేసిండ్రు. ఏది ఆ అంతిమ యాత్ర సందర్భంగా. మొత్తానికి ఆయన చివరి వరకు కూడా లేడు. ఏది అంతిమ యాత్ర చివరి వరకు అంటే అక్కడ కాల్ చేసే వరకు లేకపోతే పూర్తి చేసే అక్కడ వరకు కూడా ఆయన లేడు. రానియలేదు చాలామంది ఆయనను. అంటే ఇది అనుమానం వ్యక్తం చేయడం జరిగింది ఆయన పైన. సో అవమానం భరించలేక ఆయన ఊరేసుకొని చనిపోయినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆ వార్త కూడా కనపడతా ఉంది. సో చూద్దాం.